నా కోడలు తెల్లంగా తెల్లారంగా ఏడుతాలి దాని అది ఖర్చుందా అది ఖర్చు లేకపోతే అన్నదమ్ములు అది ఖర్చులా కోడలు ఎందుకొరకు ఎడుతుందని పండుకున్న తల్లిడు మా లక్ష్మీదేవి ఇక కోడాలు వేడి కాట వస్తున్నా కోడాల నిమ్మది కోడాల నిమ్మది దేవి బిడ్డ నా కొడుకుకి వల్ల వండుకున్నాడు ఎందుకే బిడ్డ నువ్వెందుకు ఎడతాన కొడుకుకి ఏం బాధ కలిగింది అమ్మా ఎందుకు ఎడతానో బిడ్డ కొడుకు వండుకున్నాడేనా లేచే వరకు కొడుకు ప్రాణం తీసి గలవాళ్ళు ఉన్నాడు అత్తమ్మ బామా బామా అని పిచ్చులతోటే నచ్చి కొడుకు చూసినావా కొడుకు చూసినా అత్తమ్మ ప్రాణం ఎవరు తీసిలో అత్తమ్మ గుండెలకు బెల్లు అన్నయ్యమ్మ అని నిందానే నాది నడుతుంది అబ్బో ఇప్పుడు నేను నేర్చుకుంటూ పోవాలి అంతే నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అయ్యా నువ్వు చిన్న చిన్న మాటలు రా కొడుక నా కొడుకు నీ కళ్ళంతా సక్కరం రా సందీపు కొడుకు నీకు లోకం మీద ముచ్చటని అయ్యా నా కొడుకా నువ్వు మోపునే తెచ్చి ఉంటావు అయ్యా బరువు ఉండకూడక నా కొడుకు నువ్వు బరువు బాత నువ్వే పట్టుకుంటున్నావు అయ్యా నా కొడుకా ఏ దేవుడు నీకు రాత రాసిండ్రా అయ్యో అయ్యా కుళ్ళే మన్ను పోసిన నీకు ఏ దేవుడి కళ్ళ పిత్రేవాడ సనిపో కొడుకన బిడ్డను బిడ్డ దాగరను బతుకప్ప కొడుకా నువ్వు మోపులెత్తులు ఎత్తుకుంటున్నావు అయ్యా కొడుకు పానం తీసిండ్రా కొడుకో కొడుకా నీ పానమే తీసిండ్రా కొడుకో కొడుకా పానం తీసిండు పొంగ పొంగ వాళ్ళు ఆడుకుంటుంది కాదురా కొడుకో నేను ఒక్కనే పోతాన్నా ఎవరం పోయాలి అందరూ ఇట్లా పండేసుకుని పోతాను నువ్వే పోవాలి అయ్యో నేను పోనీయాలి ఇన్నేమంట నా కొడుకో కొడుకా నీ పానం తీసుకొని కూలి కుట్టాది రోగం అవసరమా అవసరమా వాడు కొడుకు పానం తీసుకొని కొండ వచ్చాక కొడుకు చేదారి కొట్టుకుంటారా కొడుకా నువ్వు ఎంత బాగా చేసినా నీ తాత నువ్వు కూడా అర్థం అనుకున్నారా కొడుకా నా కొడుకు కొడుకా నువ్వు చచ్చిపిస్తున్నా వాడు సందీపు కొడుకా నా కొడుకు కొడుకా వచ్చినవాడు అయ్యా తీసుకుని మళ్ళీ పీచుల పురుగు అవుతారా కొడుకు పరుగుంటే కులం వచ్చి కులపల్లి వేరేవారు అయ్యా నా కొడుకు కొడుకా నీ పానం ఎవరు తీసిందిరా కొడుకా నా కొడుకు కొడుకా నీ కాలంతో చక్కదనం అయ్యా ఓ కొడుకా అయ్యా ఇప్పుడు ఎంతైనా కదా నీ కొడుకు పానం లేదు కదా గుండవట్టలో దివలేను మగవాడి వాటివా ఈ జీవుల కొట్టగా అక్కడ ఇచ్చిరాపా నీ కొడుకు కొనవట్టాలి ఈ అడవిల్లాని ఎందుకు కొడుకు నేను పుల్లేసా దాన్ని పట్టుకో
నన్ను పట్టుకోవే. అయినా మావా కొడుకు నువ్వు కుండబట్టేది కాదు మావా నా కడుపులో ఉన్నది కొడుకే కావచ్చు ఇదే కావచ్చు ఒకవేళ కొడుకు పుట్టేది ఉంటే పుట్టేది ఉంటే నా భర్తకు నేనే కుండబడతా మావా కోడలు నేను పట్టాలి నేను పడితే నా కొడుకు తిత్తాయి సాగు తెలియదు బతుకు తెలియదు నా రెక్క పట్టుకోవే నన్ను దిక్కుల ముడకొడక పోరి అనేది ఏమంటలేదా మామ ఇవాళ నేను వట్టి మంది 2 జీల గర్భవతిని నా కడుపులో కొడుకునే తెలియదు బిడ్డనో తెలియదు మావయ్య నా భర్త నేనే కుండ పట్టుకునే నా కొడుకు కొడితే కొడితే పట్టినట్టు బిడ్డ కొడితే బిడ్డే పట్టినట్టు అంటారు నిన్నెందు పట్టుకుంటారా కోడలు పట్టు గడ్డ పోరికి అయితే నువ్వు కూర్చోపో కోడలు పట్టుకొని తాగుడు పని చేసి తాగుడు పని సంగతి గిట్ల కొడుకు దగ్గర కూర్చొని చేస్తుంది మారని నేనే పట్టుకోలేదు అని ఆనాడు ఆ బిడ్డ నిమ్మవతి దేవి బిడ్డ జీవితారి పుల్ల ఆనాడు చేత పట్టుకుని ఆ బిడ్డ తనమాట రంగరంగ ఒలికిల గడ్డకొచ్చి బిడ్డ చూడ వారేసింది అయ్యా నా భర్తకి ఇచ్చిన కట్నం పేరు అన్నప్పుడు వచ్చిన వాళ్ళు తెచ్చిన గొడ్డల్లో తెలిసి మామిడి చెక్కలు మరగంద జాములు కొట్టిల్లమ్మా ఆ బిడ్డ కట్ట ఆ చోట వేసిన మరినప్పుడే బిడ్డ వచ్చిందని వట్టిగా పోవద్దే అని పచ్చికట్ట కొట్టి ఆ బిడ్డ చేతికి ఇచ్చినప్పుడు ఆ బిడ్డ పచ్చికట్ట పట్టుకొని ఇంకా మరినప్పుడు మీరు బ్యాగులు వచ్చి డమ్మడమ్మ డప్పులు కొడతాంటే మరి భర్తకు చేమంత మంచమనగా పేడ సిద్ధం చేసిండు అడ్డవారు కట్టెలతోటి 2 కట్టెలతోటి పేడ సిద్ధం చేసి గోవింద గోవిందని శివని పేడలా పెట్టబోతున్నారా బిడ్డ నిమ్మవతున్నది అయ్యలారా నా భర్త ముండ సావుదావలే ముత్తయ్య సావుదాచిండు నా భర్త తడిపెడి దానం పోసి పట్టు వస్త్రాలు కట్టి కాళ్ళకు పాయరాలు పెట్టి మొకాన పసుపు రాసిన రూపాయి పిల్లలకు బొట్టు పెట్టి నా భర్తను ముత్తయ్య లెక్క దానం వేస్తానన్నది సరే పర్వాలేదు బిడ్డని ఆనాడు వేసిన తడిపెడి దానం పోసిళ్ళు పట్టు వస్త్రాలు కట్టిళ్ళు కాళ్ళకేమో పాయరాలు పెట్టిళ్ళు మొకాన పసుపు రాజు రూపాయి పిల్లలకు బొట్టు పెట్టి రాజును గోవింద గోవిందని ఆనాడు పేడలోన పెట్టిల్లే అమ్మా మంచిగా గుప్పుకుంటావు ఎవరు నమ్ముతారు నువ్వు ఏడు వాళ్ళని అంతలో బాంబులు వేలుపో రాకపోతే మా వెనుకరా అట్టులో నువ్వు బుక్కుతావురా ఇచ్చేది పోతుంది అందుకని ఇచ్చే పోతా సప్లై కదా లేకు నన్ను పట్టుకోలేదు ఏదోగా నన్ను దింపుడు ఆనాడు కాడ దించిళ్ళు 4 మూల 4 పీకలు బియ్యం పోసి రూపాయి పిల్లలు పెట్టిళ్ళు ఆయన ముందర తిరిగిన ముందంటలో తిరిగేనా మళ్ళా గోవిందని ఆనాడు వేసిన పేడలను శవాన్ని తీసుకొచ్చి రంగరంగా ఉలికిల గడ్డ కాటాల గడ్డ కచ్చిళ్ళు పేడలను శవాన్ని కాటంలో పెట్టేనా బిడ్డ నిమ్మవతి దేవిని భర్త కాటానికి అగ్గి పెట్టమని ఆనాడు వేసిన బిడ్డకు చూడు అగ్గి చేతికి ఇచ్చినప్పుడే
నా దగ్గర నీ బాకి నా బాకి తీరుతానని ఇక కన్నాని గంట తోడ కన్నాని గంట తోడ కారణానికి అగ్గి పెట్టుకున్నది కాబట్టి గంగల వేదికి వచ్చింది భర్తను దానం వేసుకున్న తానం వేసింది ఓరి కావాలంటే గంగ కళ్ళలో వెళ్ళాలి ఒక రోజు 2 రోజులు 3 రోజులు బిడ్డ పెట్టుకున్నది 5వ రోజు నాడు పక్షికి పెట్టింది 5 నాడు 11 దినము నాడు భర్త పేరు మీద ఘనంగా పండుగలు చేసిందమ్మా దినవారం వేసినారా దీపము ముట్టించినారా దినవారం వేసినారా దినవారం చేసినాక చూసిన మరి కూటమారాలు అనుకుంటాను వాడి బాధ నీచే దాన్ని చేపడతాను గిన్నె పొత్తు వస్తుంది ఈ ఎన్నుకున్న దాన్ని చేపట్టాలని కూరలు వండు కూర గది వేడి కత్తడమ్మా మా గది వేడి కట్టడమ్మా దాన్ని చేపట్టాలని మరి పూతమా రాజు రాని ఎక్కడ వచ్చిన కూరలు వండుకున్న గది వేడికి రా వచ్చిరా కొడలు వేడికి వచ్చి కొడరా నిమ్మ మాది నువ్వేడొక్కు పెయింది పొలాల పాల ఉండే గట్టి అనుకోవాలి గట్టి ధైర్యం చేసుకొని ఇవా మాకు 10 మంది కొడుకు లేరు 10 మంది బిడ్డలు లేరు నిన్ను చూసుకొని మేము బతాం మమ్మల్ని చూసుకొని నువ్వు బతుకు నువ్వు ఏడితే తూడితే పెయిన్ లేచేస్తాడా ఇగో నీ పాన నష్టం అవుతుంది నీకేమన్నా అయితే ఇప్పుడు హాస్పిటల్ కొంట వేరే ఖర్చు పెట్టాలి బిడ్డ ఇట్లా ఎందుకంటే కొడుకు పానం మీద కాబట్టి నిన్ను చూసుకొని మేము బతాం కానీ లేకపోతే మా గతి ఎట్లా కొడరా పేరు అయితే వేలు నువ్వు అన్నం తింటే ఉన్నాడు వెనక అన్నం ఎందుకు మావా తినాలి ఇక కొడుకు పానం పోతే ఉపాసం ఉంటే అత్తడా కొడుకు రాడు కొడరా ముచ్చట అడుగుతా బాధపడతావు అన్న మావా అడగచ్చే మాట అయితే అడుగు మావా అడగరాని మాట అడగకు మావా నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టకు మామా కొడరాని మాట ఏదో మాట కాదు ఇగో కొడుకేలే రాజు ఇవ్వలేరా మామా కొడుకేలే రాజా అంటే కొడుకు లేడు కాబట్టి నువ్వే వెళ్ళాలి మామా రాజు నేను వెళ్తుంది ఇప్పుడు కొడుకేసుకునే బట్టలు ఎవరేసుకోవాలి కొడుకేసుకునే బట్టలు అంటే నువ్వు వేసుకోవచ్చు అది నీకు రాకపోతే లేకపోతే ఎవరికన్నా నాకు రాకుంటే కొద్దిగా టైట్ కుట్టించి ఆయన వేసుకుంటా టైట్ లూజ్ ఉంటే టైట్ ఉంటే కుట్లిప్తా కొడరా కొడుకు తినే పల్లెలు ఎవరు తినాలి కొడుకు తినే పల్లెలు అంటే నేను తింటా లేకపోతే నా కడుపులో పుట్టిన నా కొడుకు అన్న నా బిడ్డ అనేది లేకపోతే ఎవరికన్నా దాని మాత్రం మనం తినమా మనది తినాలి నా కొడుకు తింటా కొడలా కొడుకు వండుకునే మంచం ఎవరు వండుకోవాలి ఎంత మాట అన్నావు మామా పాప గారి మాట నీ నోటికి ఎట్లా వచ్చింది మామా అయ్యో మామా దయగల్ల మామా
పెట్టకు నన్ను బాధ పెట్టకు నువ్వు మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి నీ మంచిగా ఉండాలి కోడలా ఇగో కొడుకు పాలన తీసింది ఎవరు అనుకుంటాను కొడుకు పాలన తీసింది నేనే ఎందుకు తీసినావు మామ ఇంకో తీసినా కాదు నిన్ను చేపడదామని తీసినా రావు రావు పిల్ల పిల్ల రావు రావు మామ దోసమ దోసమే మామ లంచగొడక 1 year వాటర్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎట్లా పోతారా 7 ఏళ్ళ కాలం పోతే ఎట్లా తీరా ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే 50 గిట్ల పోతా అని అయ్యి పోతా లంచగొడక బస్ పోతే లంచగొడక బాగా కొడితేనే వస్తాయి బాబు ఎవరి బియ్యం పోతావు ఇట్లా పోతావురా పంట పండకపోతే ఆ గోదావరిలో పంటలు పండితేనే కదా గోదావరిలో లేచేది ఎట్లా నీ సంపాదించి పెట్టింది మామ కన్న బిడ్డలేక మామ నేను కూడా ఉన్నాను అంత మదం ఉంటే అంత కవర్ ఉండే కదా అటు పొక్కలు ఎత్తిపోతే రెండు వేలు వచ్చి బొమ్ము కొడతా దాని కొడతారా ఉండదు మాట్లాడతాను లంజోడుగా కొడినప్పుడు పడతావురా లంజోడుగా నీకు అంత మదం ఉంటే అలా గుడ్డలో కాలంత సాపి నాకు ఇప్పుడు సీట్లు కట్టి నన్ను సాపు రావు రావు పిల్ల పిల్ల ఆకలైతుందో మరి ఏదో ఏంది పోరినేమో అత్తమ్మ అత్తమ్మ అనిపిస్తున్నా దాని మాలకాయో అలా కొడుకు పోరి ఎక్కబట్టే పోయారు చెప్పరు లంచ కొడుకు నీకు ఎప్పుడు తిందరు ఇడురా లంచ కొడుకు పోలేదంటే కన్న బీట చెప్తారు లంచ కొడుక ఇడురా లంచ కొడుకు ఇడురా ఇడురా నీకు తినాలి కానీ ఇడురా ఒప్పరి పోవే లంచ కొడుకు ఇడురా పోయి లంచ కొడుక అందులో అయితే కాకపోతే నన్నుగా లంచ కొడుక నన్నుగా లంచ కొడుకు ఇడురా పోయి ఇడు లంచ కొడుకు ఇడు లంచ కొడుకు నువ్వు కుర్తిలే ఇడు నేను ఇడు లంచ కొడుకు ఇడు లంచ కొడుకు ఇడురా పోయి ఒప్పరి పోవే అత్తమ్మ నువ్వు వచ్చి నువ్వు అక్కి మీద ఈతకాయలు ఎక్కువ నువ్వు అంత కొంక అయినా అప్పటి
ఇంత పని కట్టమనుకున్నాడు కాలు పట్టుకుంటే కొంక కొంక అయినది లంచపడికి ఇంట్లో రుద్దుకోలే మంచిప్పుడు లంచపడికి కొరెంబడి పడతాను అయినా అత్తమ్మా నేను పోతానా చెప్పకుండా పోతలేను ఏదరికేనా నేను వట్టి మనిషిని కాదు నిన్ను గర్వవతిని అని ఈ అత్తమ్మతోటి మాడేపిందే మరి ఆ కోటయ్య నేను పోతాల్లా 2 జిగుల మనిషిగా చెప్పలేకపోతలేను చెప్పే పోతాల్లా తను పాడబడని బిడ్డలో నిమ్మవతి నవ్వా ఇక బతుకా నేనుంటా ఇక బతుకా నేనుంటా ఇక నేను బతుకాను ఓ దేవుడా ఇక బతుకా నేనుంటా ఇక బతుకా నేనుంటా ఇక బతుకా నేనుంటా ఇక నేను బతుకాను ఓ దేవుడా అయ్యా బాబా గారి దేవుడు బాబా గారి దేవుడు పాడురా గణసేను ఓ దేవుడా అలల బాబా గారి దేవుడు బాబా గారి దేవుడు బాబా గారి దేవుడు పాడురా గణసేను ఓ దేవుడా అరే బాబా గారి దేవుడు అయ్యా దోసా గారి దేవుడు దోసా గారి దేవుడు దుంగారా గణసేను ఓ దేవుడా అయ్యా దోసా గారి దేవుడు దోసా గారి దేవుడు దోసా గారి దేవుడు దుంగారా గణసేను ఓ దేవుడా అరే దోసా గారి దేవుడు అయ్యా దేవదేవో కావరాజా దేవదేవో కావరాజా అయ్యా దేవదేవో కావరాజా అరే కావరాజా అరే దేవదేవో కావరాజా ప్రాణాలా వరరాజా ప్రాణాలా వరరాజా కాపాడు దేవుడా అరే ప్రాణాలా వరరాజా కాపాడు దేవుడా దేవుడా ఓదన్న నీకు నల్ల నల్లవాడ నమాల గల్లవాడ నల్లో అయినమలా జనపాల మండాసురి గౌలింటి ఆడబిడ్డ కసారి అది కత్తాలేమా మాయల్లి లోకమాత అది కత్తాలేమా అయ్యా కళాకో సకరుడు నవరేశ మంత్రుడు సుకలాకు సకరుడు సురమాకు మరుడు బ్రహ్మదేవుని కొడుకులాడ బాలుడా వీరయ్యరా కాలి కథలేనా వీరయ్యరా మరి ఆ బిడ్డ
పోను పోని ఎంత దూరం పోతుందో మరి ఆ సంగతి అక్కడ ఉండని మరి వాటి రోజుల్లో చూడు మరి ఆత్మకల్ల వెనకిన పయ్యావుల వారిలో ఆత్మకల్ల కుమరయ్యా ఇలా కన్న తండ్రి పేరు మీద మరి వదిలే రాజమ్మ పేరు మీద మరి తమ్ముడు సంపద పేరు మీద మరి రాజమ్మ పేరు మీద ఆవులా విలువన్నాడు మరి చనిపోయిన వాళ్ళ స్వర్గం ముట్టి వెళ్ళిన మరణ వల్ల వెళ్ళిన మరి మోక్షం కలగాల అని